బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. సాధారణంగా సినిమాలు సెట్స్ పై లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండడం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిపోయారు మహేష్. ఎందుకో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించడంలో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు. ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా సూపర్ స్టార్ తెగ ట్రెండ్ అవుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్విట్టర్ను షేక్ చేస్తున్నారు. ఏ సినిమా లేదు, కొత్త సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. అయినా కూడా తన క్రేజ్తో మైండ్ బ్లాక్ చేస్తున్నారు మహేష్. ఉన్నట్లుండి మహేష్ మ్యాజిక్ వెనక కారణం గుంటూరు కారం సినిమా ప్రీమియర్సే. ఏడాది కింది సినిమాకు ఇప్పుడేం ప్రీమియర్స్ అనుకోవచ్చు, కానీ బాబు ఫ్యాన్స్ అలా ఉన్నారు మరి. న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరు కారం స్పెషల్ షోస్ వేశారు. దాంతో ఇటు సినిమా అటు సూపర్ స్టార్ ఇద్దరూ ట్రెండ్ అవుతున్నారు. కొన్ని రోజులుగా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేశారు మహేష్ బాబు. SSMB 29 కోసం బాగానే మేకోవర్ అవుతున్నారు. కెరీర్లో ఇప్పటి వరకు లేని విధంగా జుట్టు గడ్డం పెంచేస్తున్నారు. అలాగే కండలు తిరిగిన బాడీతో దర్శనమిస్తున్నారు. మహేష్ ఎప్పుడు బయటకొచ్చినా ఆయన లుక్తో సోషల్ మీడియా తగలబడిపోతుందంతే. SSMB 29 మానియా ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా మొదలయ్యాక అఫీషియల్ లుక్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరికొచ్చేసింది. అన్ని కుదిరితే సమ్మర్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పనున్నారు జక్కన్న అండ్ టీమ్. మ్యాటర్ ఏదైనా సోషల్ మీడియాను మడత పెట్టేస్తున్నారు మహేష్ బాబు. కొత్త ఏడాది వచ్చేసింది. మరి 2025లో రాబోయే పెద్ద సినిమాలేంటి? ఏ హీరో ఎన్నిసార్లు రాబోతున్నారు? ఎవరు ఎన్ని సినిమాలు చేయబోతున్నారు? ఇవన్నీ చూడాలి కదా. జనవరి నుంచి డిసెంబర్ వరకు రాబోయే 12 నెలల్లో ఏ భారీ సినిమాలు రాబోతున్నాయో ఓ లుక్కేద్దాం. 2025 బిగ్ మూవీస్ పై స్పెషల్ స్టోరీ. చూస్తుండగానే 2024 అయిపోయింది, 2025 వచ్చేసింది. మరి కొత్త ఏడాది వచ్చినప్పుడు కొత్తగా ఏ సినిమాలు రాబోతున్నాయి, 2025 బిగ్ మూవీస్ ఏంటి అనేది కూడా చూడాలిగా. సంక్రాంతి నుంచే ఈసారి పాన్ ఇండియన్ దండయాత్ర మొదలు కానుంది. గేమ్ చేంజర్ అంటూ జనవరి 10న దేశమంతా ఛార్జ్ తీసుకుంటున్నారు రామ్ చరణ్. పొలిటికల్ ఎంటర్టైనర్గా వస్తున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలున్నాయి. ఇక 2025లో పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో రానున్నారు. మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల కానుంది. అలాగే ఓజీని కూడా వీలైనంత త్వరగా విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం కాస్త టైం పట్టేలా ఉంది. పవన్ మాత్రమే కాదు, ప్రభాస్ కూడా 2025లో 2 సినిమాలతో వచ్చే అవకాశం ఉంది. రాజాసాబ్ సమ్మర్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర షూట్ 90% పూర్తయింది. కేవలం VFX మాత్రమే బ్యాలెన్స్. అలాగే హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సైతం 2025 చివర్లో విడుదల కావచ్చు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ మాత్రమే కాదండోయ్, మరికొంతమంది హీరోలు కూడా 2025లో డబుల్ బొనాంజాకి సిద్ధమవుతున్నారు. అందులో క్రేజీ హీరోలున్నారు, సీనియర్లు కూడా ఉన్నారు. పాన్ ఇండియన్ మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్న హీరోలు కూడా ఉన్నారు. మరి వాళ్ళెవరు? 2025లో రాబోతున్న మరిన్ని భారీ సినిమాలేంటి? ఆ బ్యాలెన్స్ కూడా చూసేద్దాం. 2025లో రానున్న ప్రెస్టీజియస్ సినిమా విశ్వంభర కూడా ఒకటి. బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోంది. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం సమ్మర్కు షిఫ్ట్ అయింది. సంక్రాంతికి డాకు మహారాజుగా వస్తున్న బాలయ్య దసరాకు అఖండ 2తో రానున్నారు. 2025 సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఈ సినిమా. 2024లో దేవర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ 2025లో బాలీవుడ్ ఆడియన్స్ ను నేరుగా కలుసుకోబోతున్నారు. హృతిక్ రోషన్తో కలిసి ఈయన నటిస్తున్న మొదటి హిందీ సినిమా వార్ 2 త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు వసూలు చేయడం పెద్ద మ్యాటరేం కాకపోవచ్చు. నాని హిట్ 3 సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 1న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న వీడి 12 సమ్మర్లో విడుదల కానుంది. 2025లోనే రవితేజ మాస్ జాతర, తేజ సజ్జా మిరాయ్, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు లాంటి క్రేజీ సినిమాలు కూడా రానున్నాయి. 2025లో ఆ సినిమాలు వస్తున్నాయి, ఈ సినిమాలు వస్తున్నాయి, ఆ హీరోలు 2 సినిమాలు చేస్తున్నారు అంటూ చెప్పుకున్నాం కదా. అయినా వచ్చే వాళ్ళు ఎలాగో వస్తారు, కానీ 2025లో రాలేని హీరోలు కూడా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళను కూడా చూడాలి కదా. అలాగే వాళ్ళు ఎందుకు రావట్లేదో కూడా తెలుసుకుందాం ఈ స్టోరీలో.
2025లో చాలా మంది స్టార్ హీరోలు ఒక్కటి కాదు 2 సినిమాలతో రాబోతున్నారు. కానీ ఇద్దరు హీరోలు మాత్రం మరో 2 ఏళ్ల వరకు ఒక్క సినిమా అయినా విడుదల చేస్తారా అనే అనుమానాలున్నాయి అభిమానుల్లో. ఆ ఇద్దరెవరో అర్థమైపోయిందిగా. ఒకరు మహేష్ బాబు, మరొకరు అల్లు అర్జున్. 2024 మొదట్లో గుంటూరు కారంలో రమణగాడు అంటూ మంచి మాస్ చూపించారు మహేష్. అలాగే డిసెంబర్లో పుష్ప 2 అంటూ అన్ని రికార్డులను తిరగరాశారు అల్లు అర్జున్. ఇందులో మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాజమౌళితో ఉంది. 2025 జూన్లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపిస్తోంది. ఈ లెక్కన 2027 వరకు మహేష్ సినిమా ఏదీ రానట్లే. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేదే సమ్మర్ తర్వాత. పైగా ఇది VFX తో కూడిన మైథలాజికల్ ప్రాజెక్ట్. 16 నెలలు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఈ లెక్కన 2026లో అయినా బన్నీ సినిమా వస్తుందా అనేది అనుమానమే. మొత్తానికి 2025లో ఉండదు. 2026లో బన్నీ మహేష్లలో ఎవరి సినిమా విడుదలైనా అభిమానులకు అది బోనస్ కిందే లెక్క. లోపల ఏమీ లేదు, అంతా డొల్లే. ఈ మీమ్ మీకు గుర్తుంది కదా. కొన్ని సినిమాలకు ఇదే జరుగుతోంది ఇప్పుడు. కేవలం బ్రాండ్ని నమ్ముకుని వస్తున్న ఆ సినిమాలకి మొండి చేయి చూపిస్తున్నారు ఆడియన్స్. అగ్రదర్శకుల బ్రాండ్ ఉన్నా ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. తమ పని పక్కన పెట్టి సైడ్ లుక్స్ వేసిన ప్రతిసారి స్టార్ డైరెక్టర్స్ కి చుక్కలు చూపిస్తున్నారు ప్రేక్షకులు. మన ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పని చేస్తూ పక్క వాళ్ళ పని కూడా చేస్తుంటారు. అయితే అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వాలని లేదు కదా. కొన్నిసార్లు ఎంత పెద్ద బ్రాండ్ ఉన్నా మ్యాటర్ లేక ఫ్లాప్ అవుతుంటాయి సినిమాలు. ఆ మధ్య ప్రశాంత్ వర్మకు, ఈ మధ్య ప్రశాంత్ నీల్, తాజాగా అట్లీకి ఇదే జరిగింది. దర్శకత్వం కాదని సైడ్ లుక్స్ వేసిన ప్రతిసారి మన దర్శకులకి షాకులు తప్పట్లేదు. 2 నెలలుగా వేరే పనేదీ పెట్టుకోకుండా బేబీ జాన్ కోసమే కష్టపడ్డారు అట్లీ. తేరీ సినిమాకు రీమేక్గా వచ్చిన బేబీ జాన్ దారుణంగా ఫ్లాప్ అయింది. మొన్న మధ్య ప్రశాంత్ వర్మ కథతో వచ్చిన దేవకీనందన వసుదేవ వచ్చినట్లు కూడా తెలీదు. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మకి ఒక బ్రాండ్ వచ్చింది. దాన్ని నమ్మి చేసిన దేవకీనందన వసుదేవకు ఆ బ్రాండ్ వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రశాంత్ నీల్ కథ అందించిన బాఘిరాకి షాక్ తప్పలేదు. ఎంత బ్రాండ్ ఉన్నా మ్యాటర్ లేకపోతే సహించే సమస్య లేదు అంటున్నారు ఆడియన్స్. అది అట్లీ అయినా ఇంకెవరైనా. అయ్యిందేదో అయిపోయింది. 2024 ఎలాగూ వెళ్ళిపోయింది. మరి వచ్చే కొత్త ఏడాదైనా ఫ్లాపుల్లో ఉన్న ముద్దుగుమ్మలకి కలిసొస్తుందా? వరుస పరాజయాలతో రేస్ నుంచి తప్పుకున్న హీరోయిన్ల కెరీర్కి కొత్త ఆశలు చిగురిస్తాయా? అసలు ఫ్లాపుల్లో ఉన్న ఆ బ్యూటీస్ ఎవరు? వాళ్ళ బాధలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఉప్పెన తర్వాత శామ్ సింగ్ రాయ్, బంగారాజుతో హ్యాట్రిక్ అందుకున్న కృతి శెట్టికి ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్లు వచ్చాయి. వరుసగా వచ్చిన సినిమా వచ్చినట్లు ఫ్లాప్ అవుతూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్పై ఆశలు వదిలేసి తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు కృతి. కొత్త ఏడాది జాతకం మారుతుందని ఆశిస్తున్నారేమే. అలాగే పూజా హెగ్డే కూడా అంతే. పూజా హెగ్డే జాతకం 2022 తర్వాత మారిపోయింది. 2025లో ఈమె సూర్య, విజయ్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్తో నటిస్తున్నారు. వీటిలో తన లక్ మార్చే సినిమా కోసం చూస్తున్నారు. ఇక రాశి ఖన్నా చాన్నాళ్ల తర్వాత తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కథలో నటిస్తున్నారు. అలాగే మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం ఏడాది 3 సినిమాలతో రానున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఎక్స్క్లూసివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో నైట్ టీటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై UTL సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో UTL ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.